హలో అండి, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అలా వర్షం పడుతూ ఉంటే ఆ చల్లని క్లైమేట్ని ఆస్వాదిస్తూ మనం ఏదో ఒకటి స్నాక్స్ తినాలి అనిపిస్తుంది కదా అండి. అండ్ ఈవినింగ్ టైమ్స్లో వర్షం పడిందంటే అండ్ అప్పుడు ఇంకా ఎక్కువగా ఏదో ఒకటి కారంగా అలా తినాలి అనిపిస్తుంది కదా. సో మా ఇంటి దగ్గర కూడా అలానే వర్షం అయితే ఈవినింగ్ పడిందండి. ఇదైతే పడి కూడా ఒక 3 to 4 days ముందు పడిందిలేండి, లాస్ట్ వీక్. సో ఈ వర్షం పడుతూ ఉంటే ఏదో ఒకటి కారంగా తినాలి అనిపించింది. సో ఏం చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటే నాకైతే ఒకటి ఐడియా అయితే వచ్చేసిందండి. సో ఎలాగూ చేస్తూ ఉన్నాం కదా, మీతో కూడా రెసిపీని షేర్ చేసుకుందాము అని చెప్పి నేనైతే ఇక్కడ రెసిపీని యాడ్ చేస్తున్నాను. అండ్ ఇదైతే బాస్మతి రైస్తో మసాలా బొరుగులు ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నానండి. ఏంటి బిందు బాస్మతి బొరుగులు అంటోంది అనుకుంటూ ఉన్నారా? బాస్మతి బొరుగులు పేరు వినడం అండ్ చూడటం కూడా నాకు కూడా అదే ఫస్ట్ టైం అండి. మేము రీసెంట్గా ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గరికి అయితే షాపింగ్ అని వెళ్ళాము. జస్ట్ చున్నీ కోసం అని వెళ్ళానులేండి. సో అక్కడ ఒక ఆమె ఇదైతే సేల్ చేస్తూ ఉన్నారు, బొరుగులు అమ్ముతూ ఉన్నారు. సో బాస్మతి బొరుగులు అని చెప్పే లోపల మాకు కూడా సడన్గా ఏంటిది అని చెప్పి తీసుకున్నాము. కొంచెం నోట్లో వేసుకొని చూస్తే నార్మల్ బొరుగుల్లాగే ఉన్నింది. సో టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకొని ఓకే బాగుంది అనిపించి పిల్లలకి కూడా తీసుకొని వద్దామని తీసుకొని వచ్చాము. అండ్ నార్మల్గా తింటే అంతగా ఉండదు కదా, సో ఇలా చేసుకుందాము అని చెప్పి ఇక్కడ అయితే నేను ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసి 2 to 3 tablespoons ఆయిల్ అయితే యాడ్ చేసేసి హీట్ అయిన తర్వాత ఇలా రెడ్ చిల్లీస్ ఉంటుంది కదా అండి, అదైతే ఒక 4 to 5 అయితే యాడ్ చేసేసుకోవాలి. అండ్ మంచిగా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనమైతే తెల్లగడ్డలు ఉంటాయి కదా, అవి మొత్తం తొక్కు తీసుకోకుండా జస్ట్ చివర్లో మాత్రం అలా ఒలిచేసి ఇందులో యాడ్ చేయాలి. అండ్ తెల్లగడ్డలు ఇంకా ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు అండి, చాలా వేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ పిల్లలు తింటారని చెప్పి నేను కొంచెమే వేసాను అనమాట. నేను ఒకటే తింటానండి తెల్లగడ్డలు, మా పిల్లలు అస్సలు తినరు. సో వాళ్ళకు కూడా టేస్ట్ చేపిద్దాం అనిపించి నేను ఇలా కొన్ని అయితే యాడ్ చేశాను. అండ్ చాలా వరకు వేసుకోవచ్చండి, ఆ బొరుగులతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఫ్రై అయిపోతుంది కదా తెల్లగడ్డ కూడా, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది తెల్లగడ్డలు తినడం వల్ల. అండ్ ఇది మంచిగా ఆయిల్లో అయితే ఈ 2 ఫ్రై చేసేసిన తర్వాత మనమైతే కరివేపాకు యాడ్ చేస్తామండి. కరివేపాకు కూడా చాలా ఎక్కువ క్వాంటిటీనే వేసేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేస్తున్నానండి. పిల్లలు తింటారో తినరో అని నాకైతే కొంచెము డౌట్గా ఉన్నిందనమాట. బికాజ్ వీళ్ళకి ఎప్పుడు ఇలా అయితే నేను చేసి పెట్టలేదు. సో అందుకని చెప్పి కొన్ని ట్రైల్ లాగా వేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడ చూసారా గ్రౌండ్ నట్స్ అయితే యాడ్ చేసేసాను. అండ్ శనక్కాయ పప్పులు అయితే మీ ఇష్టం అండి, మీరు చేసే క్వాంటిటీని బట్టి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీ చాయిసే అనమాట. అండ్ మీరు చేసే క్వాంటిటీ అండ్ అలాగే మీ ఇంట్లో మంచిగా తింటారు అనుకుంటే ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా మంచిది ఇవన్నీ హెల్త్కి కూడా. బయట నుంచి స్నాక్స్ తెచ్చి పెట్టడం కన్నా మనమే మన హ్యాండ్స్తో చేసి పిల్లలకి ఇలాంటివి పెట్టామంటే హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. సో ఇదైతే చాలా తక్కువ టైంలోనే మనమైతే చేసేసుకోవచ్చు. అండ్ నార్మల్ బొరుగులు ఎప్పుడు తింటూ ఉంటారు కదా, ఇలా చేశారంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇలా చేసి పెట్టారంటే. సో ఇప్పుడైతే ఇక్కడ ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, ఇదంతా మంచిగా ఫ్రై అయిపోవాలండి. శనక్కాయ పప్పులు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి. సో చూస్తూ ఉన్నారా ఇలా బ్రౌన్ షేడ్ అయితే వచ్చేసింది కదా. సో ఇదైతే మంచిగా ఫ్రై అయ్యిందని అర్థం అనమాట. అండ్ మనము ఈ టైంలో తినే శనగలు ఉంటాయి కదా అండి, అండ్ ఆ తినే శనగలు కూడా మనము ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇంకా కరివేపాకు ఉంటే నేను అది కూడా యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ కరివేపాకు అయితే నేను మంచిగా అన్నిట్లోకి చాలా బాగా వాడుతూనే ఉంటానండి. అండ్ ఇక్కడ చూసారా తినే శనగలు అయితే నేను యాడ్ చేశాను. ఇదైతే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అట్ లాస్ట్ మాత్రమే దీన్ని యాడ్ చేసుకోండి. అండ్ ఇది యాడ్ చేసినాక కొంతసేపే అలా ఫ్రై చేయాలండి, బికాజ్ చాలా త్వరగా అయితే మాడిపోతుంది అనమాట. అండ్ ఇలాగ మంచిగా ఫ్రై చేసేసుకొని అన్నీ ఫ్రై అయిపోయాయి అనుకున్న టైంలో మనమైతే ఇక్కడ
టర్మరిక్ పౌడర్ యాడ్ చేసేసుకోవాలండి. టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ అయితే ఆల్రెడీ బొరుగుల్లో ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి. బట్ సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. ఇందులో ఈ పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటికి కావాలి కదా సాల్ట్. సో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ అలాగే టర్మరిక్ పౌడర్ కూడా కొంచెమే వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. నాకు సాల్ట్ కొంచెం ఎక్కువ ఉంటేనే చాలా ఇష్టం అనమాట. సో అందుకని నేనైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పైనే కొంచెం ఎక్స్ట్రా అయితే సాల్ట్ యాడ్ చేశాను. మీరైతే చూసుకొని వేసుకోవచ్చండి. అండ్ ఒక్కసారి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే మనము ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదండి బొరుగులు, అవైతే యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ బాస్మతి బొరుగులు అయితే తీసుకుంటూ ఉన్నానండి. ఇదే ప్రొసీజర్లో మనం నార్మల్ బొరుగులు కూడా చేసుకోవచ్చు అండ్ అటుకులు కూడా చేసుకోవచ్చు అండి. ఇదే సేమ్ ప్రొసీజర్లోనే మనమైతే చేసుకోవచ్చు. అండ్ చూస్తున్నారా, ఇదేనండి బాస్మతి బొరుగులు. ఎంత పొడుగ్గా ఉన్నాయి కదా, అంటే నార్మల్ రైస్తో చేస్తే చిన్న బొరుగులు వస్తాయేమో, బాస్మతి రైస్తో చేస్తే ఇలా పెద్ద బొరుగులు వస్తాయి అనుకుంటానండి. సో చాలా పెద్దవిగా ఉన్నాయండి. టేస్ట్ మాత్రం ఆల్మోస్ట్ సేమే ఉంది. అండ్ చాలా బాగున్నాయండి ఈ బొరుగులు కూడా. కాకపోతే ఒట్టిగా తినలేమన్నమాట. ఇలా మసాలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంది. అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా ఎమ్మీగా ఉందండి. నాకైతే ఇలా చేసుకొని తింటే బొరుగులైనా ఏ బొరుగులైనా అటుకులైనా చాలా ఇష్టం అనమాట ఇలా చేసుకుంటే. అండ్ స్టవ్ అయితే ఆఫ్ చేయొద్దండి. ఇలానే సిమ్లోనే పెట్టి మంచిగా ఇదంతా కూడా మిక్స్ అవ్వాలి. దీనికి కూడా ఈ బొరుగులకి కూడా కొంచెం హీట్ అయితే తగలాలన్నమాట. సో సిమ్లో అయితే పెట్టేసుకోండి. మొత్తం ప్రొసీజర్కి అంతా కూడా స్టవ్ సిమ్లోనే ఉండాలండి. ఎక్కడా కూడా హై ఫ్లేమ్లో పెట్టద్దండి. అండ్ చూస్తూ ఉన్నారా, దీన్ని అయితే మంచిగా మిక్స్ చేస్తూ ఉన్నాను. మంచిగా చాలాసేపు మిక్స్ అయితే చేయాలండి. ఎందుకంటే కిందే ఉండిపోతుంది కదా, అవన్నీ మళ్ళీ పైకి కిందకి కిందవి పైకి అలా మిక్స్ చేస్తే మొత్తం సాల్ట్, టర్మరిక్ పౌడరు అండ్ అలాగే ఈ పప్పులు అన్నీ మిక్స్ అవ్వాలి కదా. సో మంచిగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే స్టవ్ కూడా సిమ్లో పెట్టేసి మంచిగా అయితే ఇలా చేస్తూ ఉండండి. అండ్ ఇలాగా ఎంతసేపు చేయాలి అని అనుకోవచ్చు. ఇలాగా మనము ఒక 10 మినిట్స్ చేసామంటే ఆ బొరుగులు కూడా హీట్ ఎక్కి చాలా బాగుంటుందండి. మనం తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పి నేనైతే ఒక 10 మినిట్స్ ఇలానే పెట్టి ఇలా కలుపుతూ ఉంటాను. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే కిందది మాత్రమే మాడిపోయే ఛాన్స్ ఉంది కదా. సో అందుకని చెప్పి మనము మిక్స్ చేస్తూనే ఉండాలి. సో మసాలా బొరుగులు అయితే చూసేసారు కదండి, చాలా ఈజీగా క్విక్గా అయితే చేసేసుకోవచ్చు. అండ్ మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అని చెప్పి నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మీకు బాస్మతి బొరుగులు తెలిసినట్లయితే నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.